సో మొత్తానికి రాణి రుద్రమ్మదేవిలా ఇదిగోండి నాకు వచ్చినట్టు సింపుల్గా ఇట్లా రెడీ చేస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసి బాగుంది, చాలా బాగుంది. బాగుంది కాదు, చాలా బాగుంది, సింప్లీ సూపర్ అనమాట. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న సీతలా ఉంది ఇక్కడ నాకు అనిపించింది. సో ఇంకా ఇక్కడ నుంచి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించారనమాట. పాపం టిఫిన్ కూడా కొంచెమే చేసి వెళ్ళింది. ఇంకా అక్కడైతే కల్చరల్ యాక్టివిటీస్ ఫస్ట్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిందనమాట. సో ఆ టైంకి నేను వెళ్ళలేకపోయాను, బికాజ్ నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి నాకు టైం పట్టింది. అండ్ ఇంకా నేను వెళ్ళేసరికి కృష్ణాష్టమి వేడుకలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ కృష్ణాష్టమి కూడా నిన్న హాలిడే డిక్లేర్ చేశారు కాబట్టి వర్షాల వల్ల ఇవాళ కృష్ణాష్టమి అండ్ అదే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసినారనమాట రెండు. సో ఇంక వీళ్ళందరూ చూసారు ఎంత క్యూట్గా రెడీ అయ్యారు. చిన్న చిన్న పిల్లల్ని కృష్ణుడి గెటప్ వేసి అండ్ పెద్దవాళ్ళనేమో ఇట్లా రాధాలాగా రెడీ అయ్యి అండ్ సాంగ్స్ మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇవన్నీ చూస్తే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. మా రోజుల్లో ఇలా లేవు అసలు. జస్ట్ ఓన్లీ చాక్లెట్స్ కోసం, బిస్కెట్స్ కోసం మాత్రమే వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది అండ్ అంతా మారిపోయాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా అమ్మాయి మీకు కనిపిస్తుంది, అది కూడా అక్కడ మెట్ల మీద కూర్చోంది అనమాట. వాళ్ళ మ్యామ్ వచ్చేసి ఫొటోస్ దిగడానికి రమ్మంటుంది, లేచింది ఇప్పుడే. సో అది వేరే విషయం. ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఒక్కసారిగా నాకు కూడా ఇవన్నీ చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఇట్లా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు కొంతసేపు. అండ్ తర్వాత ఇండిపెండెన్స్ డే గురించి ప్రిన్సిపల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వాటి వల్ల యూజెస్, అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, మనకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక ఆ తర్వాత పుట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉందన్నమాట. సో అవి కూడా ఫొటోస్ నేను లాస్ట్లో షేర్ చేస్తాను. నేనైతే నా ఫోన్లో తీయలేదు ఆ వీడియోని. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి మా చిట్టి తల్లి చూసారా, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. పాపం డ్రెస్ కొంచెం ఇబ్బందిగా ఉందేమో, అటు ఇటు కదులుతుంది అనమాట బాగా. అండ్ ఇదిగోండి కృష్ణాష్టమి వేడుకలు అయితే ఇట్లా ఎంజాయ్ చేసి ఇలా జరిగాయి చూసేది స్కూల్లో.